యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. దేవుని వాక్యం చదువుదాం చూడండి. పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయము. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అందరూ ఈ మాట నాతో కలిసి చెప్పండి. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నమ్మకంగా చేయటానికి, ప్రార్థనను నమ్మకంగా చేయటానికి, మీ కొరకు సాక్షులుగా నిలబడేటువంటి అవసరతను మా యొక్క జీవితాల ద్వారా నెరవేర్చుకోవలసిందని యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా ఒక గోల్ ఉంటుంది. ఏంటంటే ఒక నెట్ ఉంటుంది. ఆ నెట్లో వెయ్యాలి బాలు కదా. వేస్తే పాయింట్ వచ్చినట్టు, వేయకపోతే పోయినట్టే. నువ్వు ఎంత కష్టపడినా అందులో పడకపోతే వేస్టే. ఏమండి, సమయం వెచ్చించి గ్రౌండ్కి వెళ్ళావు, సమయం వెచ్చించి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ చేసుకున్నావు. ఎంత చేసినా కూడా చేయవలసిన విధంగా చేయకపోతే నీకు మార్కులు పడవు. చేయవలసిన విధంగా ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థనకు మార్కులు పడవు. మార్కులు పడని ప్రార్థనలు కొన్ని, ఆరాధనకు మార్కులు పడవు. నేను చెప్తున్నాను. ఏమండి, ఇంకెంత బాగానో ఆరాధించేస్తున్నారు అనుకుంటున్నారు కొంతమందిని చూసి. ఎంత బాగానో ఆరాధించే వాళ్ళు ఆరాధన ప్రదర్శనగా ఆరాధించరు. ఏమండి, ప్రదర్శనగా ఆరాధించరు. ఆరాధన అనేది దేవునికి, ఆ యొక్క ఆరాధకుడికి సంబంధించిన విషయం. అది దానికి ఎంతమంది, దానికి ఇన్ని వాయిద్యాలు, ఇన్ని రకాలైన ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, అద్భుతమైన లైటింగు, అద్భుతమైనటువంటి సౌండ్స్. ఏమండి, అబ్బో ఇవన్నీ లేకపోతే ఆరాధన కాదా? జ్ఞానులు వచ్చి ప్రభువును ఆరాధన చేశారు. అక్కడ ఎవరున్నారు, ఏ మైకులు ఉన్నాయి, ఏ సౌండ్లు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఎంత జనం ఉన్నారు అక్కడ. ఏమండి, మూలాన్ని ఆలోచించండి. క్రైస్తవత్వం యొక్క మూలం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఎనీ ప్లేస్, ఎనీ టైం. జనంతో ముఖ్యం కాదు. అలా జనాలని లెక్క పెట్టుకునేటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి కాదు అలాంటి ఆరాధన సమయం. ఏంటండి, వర్షం వచ్చినా సరే ఆయన ఆరాధన చేసేసారని ఎంత కాదంతా అనుకున్నారు కొంతమంది. నేను అంటున్నాను ఏంటంటే సరే, సంతోషం, చాలా సంతోషం. మరి అక్కడ ఆరాధించిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆరాధించరు? అక్కడ ఆరాధించిన వాళ్ళు నీ గదిలో ఎందుకు నువ్వు ఆరాధించవు? అక్కడ ఆరాధించిన వాళ్ళు నీ యొక్క జీవితంలో నువ్వు ఎందుకు ఆరాధన చెయ్యు? అంటే ఆరాధన అంటే ప్రదర్శన. అది ఓన్లీ ఇట్ ఈజ్ ఎగ్జిబిషన్, అంతే, నాట్ ఎక్స్పీరియన్స్ అని దేవుడు కోరుతున్నది ఏంటంటే ఆ అనుభవాన్ని కోరుతున్నాడు. నువ్వు అనుభవించు. నీ అంతటా నువ్వుగా ఆయన ఆరాధన చెయ్యి, ప్రార్థన చేస్తావు, పాపాలు ఒప్పుకుంటావు, ఏం చేస్తావు. నీ వ్యక్తిగత జీవితంలో శరీర కదలికలు కాదు, ఆత్మలో కదలికలు కావాలి. ఆత్మలో కదలికలు కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. ఏంటంటే వర్షంలో మగపిల్లలు తడిస్తే బాగానే ఉంటుంది, కానీ ఆడపిల్లలు తడిస్తే ఎలా ఉంటుంది? కాస్త బాప్తిసం ట్యాంకులో దింపి అక్కడ బాప్తిసం ఇచ్చి వాళ్ళ పైకి వెళ్తున్నప్పుడే వెంటనే గబాలను దుప్పటి కప్పి పైకి తీసుకొస్తున్నారు కదా. ఏమండి, కనీసపు ఆలోచన విధానం మనకు సరిగా లేకపోతే అన్నీ కూడా వాళ్ళు అన్నారు బాగుందని, వీళ్ళు అన్నారు బాగుందని. ఏంటి బాగోవడం? అసలు ఒక అన్యుడు చూసి నిజంగా అలాంటి సమయంలో వాళ్ళని ఏ రకంగా ఆలోచన చేసుకుంటాడు? ఆరాధనకు ఒక క్రమం లేదు ఈరోజు చూస్తే. ఏమండి, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చేస్తున్నారు ఈరోజు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన మాత్రం చేయట్లేదు ఈరోజు చూస్తే. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. హల్లెలూయా. వాయిద్యాలు ఉండొచ్చు, తప్పులేదు. అంటే వాయిద్యాలు లేనిది అసలు ఇంకా ఆరాధనే కాదా? ఒకప్పుడు ఎక్కడ మొదలుపెట్టాం మనం?
డ్రమ్ము దగ్గర కంచెల దగ్గర మొదలుపెట్టాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇది మంచిది అని ఏదో కొన్ని చేర్చుకున్నాం. అంత మాత్రం చేత అవే ప్రియులారా ఈ రోజున కాన్సన్ట్రేషన్ అయిపోకూడదు. అది లేకపోతే ఇంకా ఆరాధన ఏముంది, అది లేకపోతే పాట ఏముంది ఏమండి? అంటే ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే ఈ ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకేం చెప్పినా వినడం లేదు వీళ్ళు, ఇంకేం చెప్పినా కూడా లోబడడం లేదు. ఇంకా అదే ఒక విగ్రహంలాగా మనసుల్లో పెట్టేసుకుని ఎంతోమంది యవనస్తులు ప్రియులారా దేవునికి విరోధులుగా తయారవుతున్నారు, సంఘాలకు ఒక విరోధంగా తయారవుతున్నారు. ఆలోచన చేసుకుంటారు ఏమండి? మనల్ని ప్రభు పాదాల దగ్గరికి నడిపించాలి తప్ప ఆయన దగ్గరికి ఆకర్షించుకోవడానికి కాదు సేవకుడు ఉన్నది. సేవకుడు ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడు. ఈ సేవకుడు దేవుని పక్షంగా మనకు వాక్యం అందించడానికి కానీ, మన ప్రార్థన చేయడానికి కానీ, లేకపోతే మనల్ని ఆత్మీయ స్థితిలో క్రమంగా నడిపించడానికి ఏమండి ఆయన నుంచి దూరం చేసేసి నా దగ్గరికి వచ్చేయండి మీరు, నేనే అంతా అని అంటే అసలు నేనే అంటే అక్కడే సైతాను గడు ప్రవేశించినట్టు. నేను కాను అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఎన్ని పత్రికలు రాశాడండి, ఎంత సేవ చేశాడు ఆయన. ఆలోచన చేస్తే పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను అన్నాడు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది కృప వలన అయ్యున్నామని తలంచుకుంటూ నీవు కన్నీళ్లు కార్చి నీ విరిగి నలిగిన హృదయంతో నేను చెప్తున్నాను, ప్రభువు పాదాల దగ్గర నువ్వు కార్చే కన్నీరే నిజమైన ఆరాధన ఆయనకి. దేవునికి స్తోత్రం. నీకేం కాదు నువ్వు అర్థం చేసుకుని ఆయన యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క అల్పత్వాన్ని ఆలోచన చేసుకుని ప్రభువు పాదాల దగ్గర ఒదిగిపోవడమే ఆరాధన. అంటే ఆరాధన అలాంటి యొక్క ప్రేమ ప్రియులారా ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. అలాంటి యొక్క మర్యాద ఆయన దగ్గరే మాత్రమే దొరుకుతుంది. ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా ఆయన పిలిచిన పిలుపు ఏంటండి? అనలేదు, ఇంకోటి ఏదో అనలే. ఆ మాటలు కూడా మనం అనడానికి రావు. కానీ యేసయ్య పలికిన పిలుపు ఏదైతే ఉందో అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కుమారుడా అని పిలిచాడు అండి. ఇలాంటి పిలుపు ఇంత మధురమైనటువంటి, ఇంత మర్యాదతో కూడిన, ప్రేమతో కూడిన ఇలాంటి పిలుపుకు మనం తగిన వాళ్ళమేనా? ఏం బాబు, మనం తగిన వాళ్ళమా? తగని వాళ్ళను పిలిస్తే నిజంగా ఎంత తన్మయత్వంతో, ఎంత కన్నీళ్ళు వచ్చేస్తే నిజంగా అసలు నేనేంటి, అసలు నా బ్రతుకేంటి? ఆయన నన్ను కొడుకా అని పిలిచాడు ఏమండి. అబ్బబ్బా ఏమి స్థానం అండి నిజంగా. కుమారుడు, కుమారి అని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. ఈరోజు ఆలోచన చేస్తే ఆ ప్రేమను అర్థం చేసుకుంటే ప్రియులరా నీ హృదయం ఇక్కడ కాదు, ఆదివారం ఇంటి దగ్గర కూడా నీ హృదయం బద్దలవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నిజమైన ఆరాధకుడు అయితే, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే అందరి మధ్యలో మాత్రమే కాదు, ఏకాంతంలో కూడా నువ్వు పగలాలి. దేవునికి స్తోత్రం. ఏకాంతంలో కూడా నువ్వు చేతులెత్తే ఆరాధన చెయ్యాలి. ఏకాంతంలో కూడా నువ్వు విరిగిపోవాలి, నలిగిపోవాలి. ఏమండి, ఎర్లీ మార్నింగ్ నేను 2 గంటలకు లేచాను, చెప్తున్నాను మీకు. ఇంచుమించు 4 గంటలకేమో వాక్యం పెట్టగానే వెంటనే బుజ్జి వెంటనే నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. పాస్టర్ గారు అండి ఆరాధనకు వచ్చేయాలని ఈరోజు నేను సిద్ధపడ్డానండి అని, ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు, తప్పకుండా మీరు ఉండాలని అన్నారు అని చెప్పి వెంటనే బాధగా వాయిస్ మెసేజ్ పెట్టాడు. అందుకే నేను రిప్లై ఇచ్చాను, సరే బాబు ప్రార్థన చేస్తాను నీ గురించి అని చెప్పి. అండి రిప్లై లేదు, అప్లై కానీ సప్లై కానీ రిప్లై లేదు మనకి. ఇలాంటి స్థితిలో ప్రియులరా సంబంధాలు ఎలాగుంటాయి ఏమండి? సంబంధాలు ఎలాగుంటాయి? ఈ రోజున ఎలాగైపోయింది అని అంటే ప్రియులరా మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే అంటున్నాను ఏంటంటే నీ గురి ఎక్కడో తప్పిపోయింది. గురి తప్పిన బాణం ఎక్కడో తగులుతుంది తప్ప అనుకున్న దగ్గర తగలదు. ఏది మన యొక్క గోల్, నేను పలానాది కొట్టాలి, పలానాది చెయ్యాలి, ఓకే ఏమండి. దేవుడు నిన్ను ఏ స్థితిలో అయితే ఉంచాడో ఆ స్థితిలో ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ప్రేమను ప్రియులరా లోతుగా నువ్వు నమ్మితే నీ హృదయంలో ఉన్నటువంటి సందేహాలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే నీ హృదయాన్ని కలవరపరుస్తుందో అదంతా తొలగిపోద్ది. అదంతా ఏమైపోద్ది? తొలగిపోతుంది. ఈరోజు మనం ఆలోచన చెయ్యండి.
నేను అంటాను ఏంటంటే, ఇప్పుడే పిల్లలు మాట వింటలేదు అని అంటూ ఉన్నారు కొంతమంది చిన్నపిల్లల గురించి. అంటే పెద్ద అయ్యాక వింటారా? అంటే ఇప్పుడు ఎంత ప్రమాదంలో పెరుగుతుంది ఇంకా పరిస్థితి ఏమండి. దీనంత వింటలేదని ఒక మాటతో మనం ఒకవేళ ఈరోజు మనం చెప్పేసే వాళ్ళగా ఉంటే, తల్లులు, చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లులు ఇటు చూడండి అమ్మా, వాళ్ళు ఏం చెప్తే అది చేసి వాళ్ళు ఎలాగ ఉండాలంటే అలాగ వాళ్ళని గనక మీరు ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఆ తరువాత వాళ్ళు ఎలా తయారవుతారు అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఏమండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్నాడు. బహుమానమే, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు ఏమండి. ఆ స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు, ఆ బహుమానం దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ బహుమానం గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆడు అంతే అండి, ఆడు ఎండండి, ఓకే, నీ సంగతి ఏంటి రేపొద్దున్న? ఆ తర్వాత కూర్చోబెట్టి అప్పుడు మనం అరే అలా కాదురా, నన్ను అలా చేయకూడదురా, ఇలా చేయకూడదురా అంటే వింటాడా? ఆ అమ్మాయి వింటదా? అబ్బాయి వింటాడా? వినడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మనం ఇప్పుడు వదిలేసి రేపొద్దున్న చేతులు కాలేక అంటారు చూసారా, ఆ పరిస్థితి రాకూడదు. ఈరోజు ఆలోచించుకోండి. ప్రతి తల్లి తండ్రి కూడా ప్రభువు పాదాలు పట్టుకుని మీ పిల్లల గురించి రేయి మొదటి జామున ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థన చేయటం ఇప్పుడే ప్రారంభించండి. అది చెయ్యని నాడు మీకు ఆ జ్ఞానం అవ్వదో, మీ పిల్లలను మీరు ఎలా క్రమపరుచుకోవాలో మీకు తెలియదు. పిల్లలు మాట్లాడితే ముద్దుగా ఉంటుంది. కొన్ని మాటలు మాట్లాడితే కొంతమంది ప్రియులరా చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు మనం అనువనువున పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలుగా ఉన్న మిమ్మల్ని తల్లిదండ్రులుగా దేవుడు హెచ్చించాడు అని అంటే నిజంగా ఈరోజు మీరు ఎంత హెచ్చించబడ్డారో హెచ్చింపుకు తగినటువంటి ఆలోచన ఉండాలి. ఆ స్థానానికి తగినటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీరు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో రేపు మీరు ఇంకా పెద్దదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం గుర్తించాలి. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అండి. ఆలోచన చెయ్యండి. ఈరోజు పెళ్ళి అవ్వకపోతే ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ప్రియులారా ఒక బాధ. ఈ బాధలన్నీ భరించడం కంటే అప్పుడు చేసుకోకపోతేనే మంచిది అని అంటే అక్కడ ఆగిపోవలసింది. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం అనిపిస్తుంది మనసుకు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభువా నేనని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. సమూయేలు లాంటి పిల్లల్ని ఎస్తేరు లాంటి పిల్లలుగా మలుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడే అంతా చేయడు, మనకు అప్పగించాడు. మనం ఏం చెయ్యాలంటే వాళ్ళను ఏ రకంగా మలచాలో దాని మీద మనసు పెట్టాలి మనం. అంతే తప్ప మరొక రకంగా మీరు వాళ్ళకి ఏదో పెట్టేస్తే వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళకి ఏదో పుస్తకాలు కొనిచ్చేస్తే వాళ్ళే చదివేసుకుంటారులే, వాళ్ళకి ఏదో సైకిల్ అడుగుతున్నాడు సైకిల్ ఒకటి కొనిచ్చేస్తే అయిపోద్దిలే అని అనుకుంటే సైకిల్ కొనిచ్చేస్తే అయిపోద్దా? ఏం చేయాలి? సైకిల్ కొనిచ్చేస్తే అయిపోద్దా? సైకిల్ తొక్కడం నేర్పించాలి దగ్గరుండి మనం. వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. పుస్తకాలు కొనిచ్చేస్తే సరిపోదు. వాళ్ళ దగ్గర కూర్చుని అని కసురుకుంటే పని అవ్వదు. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మారాన్ చేస్తారు వాళ్ళు. మనం ఏమిచ్చినా ఊరుకోరాళ్ళు ఏమండి. ఏ స్టేజ్లోనైతే ఈరోజు పిల్లలు ఉన్నారో అది వినే సమయం. ఆ వినే సమయాన్ని మనం వదిలేసుకుని ఆ తర్వాత వాళ్ళకి కూర్చోబెట్టేప్పుడు వినిపిద్దామంటే మాత్రం మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియులారా చాలా జాగ్రత్త. అన్న ఆ పాలు ఇచ్చేటప్పుడే పాలతో పెంచేటువంటి సమయంలోనే మందిరంలోనికి మళ్ళీ ఆమె రాలేదు. అని సమూయేలు ఎలాగున్నాడండి? సమూయేలు ఎలాగున్నాడు? ఏలీ దగ్గరనే ఉన్నాడు. యెహోవాకు పరిచర్య చేస్తున్న ఏలీకి సహకారంగానే ఉన్నాడు. మీకు ఆలోచన చెయ్యండి. నేను అనుకుంటాను ఏంటంటే అక్కడ తీసుకొచ్చి ఒకటే చెప్పింది ఒక మాట, అయ్యా ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అంతే. అక్కడనే మొక్కాడు. నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిండు వృద్ధాప్యం వరకు ఆ మొక్కిన అనుభవం అలాగే ఉందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎంతగా ఆ తల్లి ఆ బిడ్డను ప్రిపేర్ చేసేసిందో అప్పటికే. మోషేను పెంచిన పెంపకాన్ని చూస్తే అమ్రాము యోకెబెదులు ఆ అంతఃపురానికి మోషేను అప్పగించేదాకానే మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి అవకాశం ఉందా? మళ్ళీ తిరిగి మా అమ్మని చూస్తాను మా నాన్నని చూస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఒకవేళ ఏదైనా రహస్యంగా ఏదో ఒక సందర్భంలో వచ్చి ఒకవేళ ఏదో రకంగా కలుసుకుని ఉండొచ్చేమో. కానీ ఏమండి
రాజుగారికి తెలిస్తే ఊరుకోడు, రాజకుమార్తె ఆ ఫరో రాజకుమార్తెకి తెలిస్తే ఆమె ఊరుకోదు. చాలా కష్టమైన పరిస్థితి. కానీ అక్కడున్నా కూడా ఇక్కడ తిన్న అన్నం వేరు, అక్కడ తిన్న అన్నం వేరు. ఇప్పుడు కూలి నాలుగు చేసుకునే వాళ్ళు ఏం పెడతారు కొడుక్కి? వాళ్ళు తాగి గింజే పోతారు, అంతే కదా. కానీ ఇక్కడేంటి, అక్కడికి వెళ్ళాక నాకు ఆ గింజే ఇష్టం నాకు అన్నాడు అనుకోండి, కుదురుతుందా? కుదరదు. వాళ్ళు తినేటువంటి శ్రేష్టమైన ఆహారం ఆలోచన చేస్తే ఏమండి. అక్కడ ఉన్నాడు, ఆ తర్వాత తన హృదయం మాత్రం ఆ యొక్క సుఖభోగాల మీద నిలవలేదు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన పిల్లల్ని ప్రిపేర్ చేయటం అనేది ఒక పెద్ద టాస్కే. అది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్. ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి పిల్లల్ని తయారు చేయాలి. అంతేగాని ఏదో రకంగా వాళ్ళే పెరిగేస్తారులే, నేనేమో నా పని చేసుకుంటాను, వాళ్ళతో ఉండడం ఎలా కుదురుతుంది అని అనుకుంటూ ప్రియులారా నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి తల్లి తండ్రికి నేను మనవి చేసేది ఏంటంటే, అలా ఉన్నట్లయితే ఈ రోజున ఇలాంటి మా భక్తుల జీవితాలు ఉండేవి కాదు బైబిల్లో. ప్రభువుని ఎరక్కమంది ఏమో కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. అలాగే భార్యాభర్తల బంధం దగ్గర కూడా ఆలోచన చేసుకుంటే ఏముందని భార్య భర్తను ప్రేమించటం, భర్తకు లోబడడం అంటే నువ్వు ముందే మనస్సులో కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఆ ఆలోచనలతోనే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ప్రియులారా పెళ్ళి తర్వాత లోబడే దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం నువ్వు అలాగలేవు ఇలాగలేవు, అంత సంపాదించట్లేదు ఇంత సంపాదించట్లేదు అని చెప్పి, నువ్వు అంత చదువుకోలేదు, నీకు అంత ఉద్యోగం రాలేదు అని చెప్పి తృణీకరించేటువంటి ఆలోచన విధానం నీలో ఒకవేళ భార్యగా మీలో ఉన్నట్టంటే ఖచ్చితంగా మీ ప్రార్థనలు దేవుడు ఆలకించడం. అర్థమవుతుందా? భర్త కూడా నా భార్యను నేను ప్రేమించే దగ్గర ఏమండి, నేను అనుకున్నట్టుగా అందం లేకపోవచ్చు ఏమండి. ఒకవేళ ప్రతి విషయంలో కూడా ప్రియులారా ప్రేమించే దగ్గర ఆమెలో లోపాలు కనబడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ప్రేమిస్తూ ఉండడమే నీవు చేయాల్సిన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యేసయ్య ప్రేమ నువ్వేమర్థం చేసుకున్నావు? యేసయ్య ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే ప్రియులారా నీ జీవితం కూడా ఒక నూతనమైనటువంటి రీతిలో మలచబడాలి. నేను అంటాను ఏంటంటే, ఒక మ్యారేజ్ డే రోజు, ఆ మ్యారేజ్ డే రోజు ప్రభు సన్నిధిలో మోకరించి ఈ సంవత్సరంలో మనం దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఒకరికొకరు మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం అనేది గనక ఒకవేళ పరిశీలన చేసుకుని ఆ దినము ఒక నూతనమైన దినంగా మీ జీవితంలో మరలా తిరిగి మీరు మొదలు పెట్టగలిగితే నూతనంగానే మళ్ళీ మీ హృదయాల్లో మీ జీవితాలు కొనసాగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేసుకోండి ప్రియులారా. సందర్భం వచ్చింది కనుక ఈ మాట చెప్పాను. అదే చెప్పాలనంటే ఇంకా చాలా మానసిక నిపుణులు చెప్పినటువంటి విషయాలు ఎన్నో చెప్పాలి. సరే, మొత్తానికి ఏదేమైనా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు. ఫరో ఎవడండి? ఫరో ఎవడు? మోషేకు ఇశ్రాయేలుకు విరోధంగా నిలబడినటువంటి ఒక భయంకరమైనటువంటి రాజు. ఏమండి, ఫరో యెహోవా ఎవడు, నేను వీళ్ళని పోనివ్వడానికి అని ప్రశ్నించినటువంటి వాడు. ఏమండి, మోషే అంటాడు ఒక సందర్భంలో, ఏమంటాడంటే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక యుందువు. అంటే సంవత్సరాల తరబడి, కొన్ని నెలల తరబడి దేవుని యొక్క కార్యాలు చూస్తున్నాడు. ఈయన అడ్డగిస్తూ ఉన్నాడు, అక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. కానీ నేను పోనిస్తాను, మీరు ప్రార్థన చెయ్యండి, ఇది కానీ ఒకవేళ తొలగిపోతే నేను వెంటనే వాళ్ళని పోనిస్తాను అంటున్నాడు. కానీ పోనివ్వట్లేదు. అంటే ఇప్పుడు ఏం చేయట్లేదంటే దేవునికి లొంగట్లేదు. ఇంతకే దేవునికి లొంగనొల్లనటువంటి వాడుగా ఉన్నాడు ఫరో. ఆలోచన చెయ్యండి. ఇప్పుడు ఈ ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అనేటువంటి మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఫరో యొక్క రథము ప్రత్యేకమైంది. దానికి ప్రియులారా కట్టబడేటువంటి అశ్వములు అంటే గుర్రములు. ఆ గుర్రాలు చాలా విశేషమైనటువంటి లక్షణాలు కలిగినవి, చాలా విలువైనవి, చాలా బలమైనవి, చాలా తెలివైనవి. దేవునికి స్తోత్రం.
ఆ గుర్రాలతో పోలుస్తున్నాడు. ఎందుకు ఆ గుర్రాలతో పోల్చాడంటే ఇశ్రాయేలీయులు ప్రియులారా ఐగుప్తు దేశంలో నుండి దేవుని బలము చేత వారు బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అరణ్యములో ప్రవేశించి వారు ఎర్ర సముద్రానికి దగ్గరగా వారు వచ్చారు. ఎర్ర సముద్రం కనపడుతూ ఉంది ఎదుర. ఈలోగా శత్రువులు ఫరో రాజు అతని అధిపతులు ఈ ఐగుప్తీయులైనటువంటి వారి చేత చాకిరీలు చేయించుకుని వాళ్ళని ఎవరైతే మీరు వెళ్ళిపోండ్రా బాబు అని వదిలేశారో వాళ్ళ మనస్సు మార్చుకుని ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఈ ఇశ్రాయేలును తరమడం ప్రారంభించారు. ఇశ్రాయేలుని ఏం చేస్తున్నారంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, ఈ సమయంలో ప్రియులారా వాళ్ళని తరమడం మొదలుపెట్టారు. వీళ్ళు ముందుకు వెళ్దామంటే ఎదరేముంది? ఎర్ర సముద్రం ఉంది. అక్కడ వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వెనక్కి వెళ్దాము అనేటువంటి ఆలోచనకు వచ్చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ముందుకెళ్తే చనిపోతాము, కనీసం మనం వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి రాజీ పడిపోతే మళ్ళీ తిరిగి మనం ఏం చేయొచ్చు అంటే సుఖంగా బతకొచ్చు, కనీసం ఏదో పని చేసుకున్నా బతకొచ్చు. ముందుకెళ్ళామనుకోండి ఎర్ర సముద్రము మనం దాటలేం. ఎర్ర సముద్రములో పడిపోతాం మనం. ఏమంటే వెనకాల శత్రువులు తరుముకొని వస్తూ ఉన్నారు. వీళ్ళు పరుగెత్తుతూ ముందుకెళ్తే సముద్రము దగ్గరకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకైనా లోబడాలి, లేదా సముద్రంలోనైనా కొట్టుకుపోవాలి, అంతే. కానీ దేవుడు కొట్టుకుపోనిస్తాడా? ఏ నలుగుబాటైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా కూడా దేవుడు అక్కడ ఒక కార్యం చేసి నిన్ను బ్రతికించడానికే ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. నీవు ఆయన మాట విని నువ్వు ఆయన నమ్మినప్పుడు, ఆయన అంగీకరించి ఆయన కొరకు ప్రియులారా నీవు ఒక తీర్మానం చేసుకుని నడుస్తున్నప్పుడు ఆయన విడవడు, ఎడబాయడు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల దగ్గర భయపడుతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం. ఇంకేముంది నా పరిస్థితి, ఇక అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ ప్రియులారా ఒక అద్భుతం చేస్తాడు, ఒక ఆశ్చర్యమైన క్రియ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అని అంటే మనము మోకరించి ఆయన తట్టు చేతులు ఎత్తినప్పుడు. దేవునికి స్తోత్రం. మనం మోకరించి ఆయన తట్టు చేతులు ఎత్తినప్పుడు నేను రక్షించిన ఆ చెయ్యి ఎన్నటికీ కూడా అలా చాపబడే ఉంటుంది తప్ప ఆయన వెనక్కి తీసుకోడు. ఆ చెయ్యిని ఆయన వెనక్కి తీసుకోడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేలీయులను తరుముతూ ఈ ఫరో రాజు ప్రియులారా వాళ్ళను వెంబడిస్తున్నటువంటి సమయంలో ఈ ఫరో రాజు గుర్రాలను ఆ యొక్క తోలుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రౌతులను ప్రియులారా ఆ యొక్క గుర్రాలను తోలుతున్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఈ గుర్రాలు ఎలాగున్నాయి అని అంటే అవి నమ్మకమైనవిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మకమైనవిగా ఉన్నాయంటే ముందుకెళ్తే సముద్రం కనపడుతూ ఉంది. ముందుకెళ్తే వాటికి ఉన్నటువంటిది ఏంటంటే మరణమే. వాటికి ఉన్నదేంటి? సముద్రంలో పడితే ఏముంది, ఇక చనిపోవడమే. కానీ ఆ యొక్క రథములు ప్రియులరా గుర్రాలు లాగుతున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నాయో తెలుసా? అవి ఇశ్రాయేలీయులు కొరకు దేవుడు అద్భుతం చేశాడు. పాయలుగా ఆ సముద్రాన్ని దేవుడు చీల్చేశాడు. 2 గోడలుగా నిలబెట్టిన తర్వాత ఆరిన నేలని ఏర్పాటు చేశాడు. తర్వాత ఇశ్రాయేలీలందరిని కూడా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రములో గుండా నడిపించాడు, ఆరిన నేలను. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము కూడా వీళ్ళని ఎలాగోలాగా వెళ్ళిపోయి వాళ్ళని ఎలాగోలాగా వెనక్కి తీసుకొచ్చేద్దామని చెప్పి ఆ ప్రవాహము గోడలుగా నిలబెట్టబడింది కూడా ఆలోచించలేదు వాళ్ళు. అర్థమవుతుందా? గోడలుగా నిలబెట్టబడింది కూడా ఆలోచించలేదు వాళ్ళు. నిజంగా దేవునికి భయపడితే వెనక్కి తగ్గాలి. కానీ ఫరో ఎంత కఠినుడో, ఎంత దుర్మార్గుడో ఆలోచన చెయ్యండి. అసలు ఏమాత్రం ఆలోచనే లేదు. అతని అధిపతులకు కూడా ఆలోచన లేదు. ఐగుప్తీయులు అనేటువంటి వారికి కూడా ఆలోచన లేదు. ఇంత అద్భుతమా నిజంగా ఎప్పుడైనా చూసామా మనం అని వాళ్ళు ఏం చెయ్యాలి? నిజంగా వాళ్ళు దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని గమనించి వాళ్ళు వెనక్కి తగ్గిపోవాలి. వెనక్కి తగ్గలేదు. చివరికి ఎలాగైనా సరే వాళ్ళను ప్రియులారా వెనక్కి తీసుకురావడం అన్నటువంటి ఉద్దేశంలోనే బలంగా వాళ్ళు ఉన్నటువంటి సమయంలో జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యొక్క ఆరిన నేలపైన నడిచి కనీసం వాళ్ళకు ఇంత మట్టి కూడా అంటకుండా దేవుడు వాళ్ళు నడిపించేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిన తర్వాత ఈ గుర్రాలు రథాలతో ప్రియులారా ఆ యొక్క ఫరో రాజు ఆ ప్రవాహము గోడల మధ్యలో నుంచి వచ్చేస్తూ ఉంటే దేవుడు మోషేతో చెప్పాడు,
నువ్వు చెయ్యెత్తు, కర్ర ఎత్తు చూపించు. ఆ 2 పాయల్ని నేనేం చేయబోతున్నాను తెలుసా? యాకం చేయబోతున్నాను అన్నాడు. అవి యాకమైపోయి ప్రవాహము ఒక్కసారి ఒక ఉతుటును వచ్చేసింది. అయినా కూడా ఏం చేస్తుందో తెలుసా? ఈ గుర్రాలు అయినా కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మేము రాజుకు నమ్మకంగా ఉండాలి అనే ఉద్దేశంతో. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రభువు కొరకు మన జీవితంలో కూడా ఒక నమ్మకత్వం అనేది మనం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు నమ్మకమైనటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువు నమ్మకమైన వాడు. ఏమండి, ఆయన ఎలాంటి వాడు? ఆయన నమ్మకమైనటువంటి వాడు. మీకు తెలుసు కదా, ఇర్మియా గ్రంథం తర్వాత విలాపవాక్యాల గ్రంథంలో యవనస్తులైన పిల్లలు తీయండి. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 3:23 త్వరగా. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. ఆయన నమ్మదగినవాడు. ఆయనకు ప్రియులరా నమ్మకమైన వారిగా మనం ఉండాలి. ఈ రోజున నమ్మకత్వం అనేది లేదు. భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త కూడా భార్యకు నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, స్నేహితులు తమ స్నేహితులకు నమ్మకంగా ఉండాలి. ఈ రోజున మనం రోజు వినే వార్తలు ఏంటండి? నమ్మకము లేదు. ఈ రోజున ఎవరిని నమ్మాలో కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఈరోజు మనము నమ్మకమైన వారమని మనం ఇతరులకు తెలియచేయటం కొరకు కొన్నిసార్లు ప్రియులారా ఇతన్ని నమ్మొచ్చు అనే రీతిగా కొంతవరకు మనం వాళ్ళ యొక్క ఆలోచనలు అనుసరించి నమ్మకంగా కనబడడానికి కొన్ని క్రియలు చేస్తాం మన జీవితంలో కూడా. అలాగే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న, మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారి గురించి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, వారిలో దేవుడు ఏం చూశాడో తెలుసా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు త్వరగా. దేవా యెహోవా అబ్రాముని ఏర్పరచుకొని కల్దీయులు ఊరు అను స్థలము నుండి అవతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు చూసారా ఈ మాట? అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఆయన ఎరిగి ఏం చేశాడు? అబ్రహామును పిలిస్తే అబ్రహాము కూడా ఆ కల్దీయుల ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి బయలుదేరిపోయాడు. అంతే. ఏంటి? దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటకు విధేయత చూపించి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చేసాడు. అంతేగాని అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అతడు నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు నమ్మకమైన మనస్సు ఉందండి? ఒకసారి ఆలోచించండి. మనం నమ్మకమైనటువంటి వారిగా ఉన్నామా? ఆలోచించాలి. దేవునికి దగ్గర నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఒకసారి ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి, బాబు మనం పలానా దగ్గర ఇవ్వాలి కదా అని చెప్పి ఆ డబ్బులు అతనికి ఇచ్చి పలానా వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పేసానంటే ఆ రోజే ఆ నా డబ్బులు పట్టుకెళ్ళాలి. కానీ ఈలోగా ఏం జరిగిందో ఆ డబ్బులు పట్టుకెళ్ళలేదు. తీరా అవతల నుంచి ఫోన్ వచ్చింది మళ్ళీ. ఏమనంటే, డబ్బులు పంపిస్తానన్నారండి, పంపించలేదండి. అయ్యో అదేంటి పంపించకపోవడం ఏంటి? ఆ రోజే పంపేశాను కదా అని చెప్పి అనుకుని మళ్ళీ తిరిగి తెలుసుకుంటే ఏం జరిగిందంటే, ఆ డబ్బులు ఇవ్వవలసినటువంటి ఆ అబ్బాయి అక్కడ డబ్బులు ఇవ్వలేదు. అందుకే అర్థమైందా? ఈలోగా తనకేదో అవసరం వచ్చిందో మొత్తానికి ఏమైందో తెలియదు, ఆ డబ్బులు అతనికి అందలేదు. బాబు ఇలాగని ఫోన్ చేశాడు, మరి డబ్బులు అతనికి అందలేదంట, ఏం జరిగింది అని అంటే, సర్లేండి అయితే నేను ఆ డబ్బులు మళ్ళీ అందచేసి తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తానండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నమ్మకంగా ఇతను ఇచ్చేస్తాడు అని డబ్బులు ఇస్తే ఇతను ఏం చేశాడు? ఆ డబ్బులు అవతల వ్యక్తికి అందాలి. అందకపోతే వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ఎప్పటికప్పుడు రొటేషన్ చేసుకుంటారు కదా, మనం ఎప్పటికైనా వెంటనే ఇచ్చేస్తాం సాధ్యమైనంత మట్టుకు, లేదా రేపిస్తామని చెప్పేస్తాం. కానీ ఇచ్చేసి ఇవ్వకపోయేటప్పటికల్లా ఆ అబ్బాయి ఫోన్ చేసేదాకా తెలియలేదు. ఏమనుకోవాలి అప్పుడు? ఏమనుకోవాలి? ఏదో అవసరం వచ్చింది, పడుకున్నాడు, మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అందజేయబడినటువంటి తర్వాత అతను ఫోన్ చేయకపోతే ఈ విషయం కూడా తెలియకపోను అనమాట. అవును కదా?
అంటే నమ్మకమైనటువంటి వారిగా ఉండడం గురించి చెప్తున్నాం. నమ్మకమైనటువంటి వారిగా. ఏమండి, ఒక్కొక్క సందర్భంలో నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు అని మనం అనుకోకర్లే. మనం నమ్మకంగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం. మనం నమ్మకంగా ఉంటే అవతల వ్యక్తితోటి మనము ఒక మంచి సాక్ష్యం పొందగలుగుతాం. మనం నమ్మకంగా లేమనుకోండి, ఆ అవతల వ్యక్తి వలన మనకు చెడ్డ సాక్ష్యం వస్తుంది. కనుక మన సాక్ష్యం ఏమై ఉండాలంటే, నమ్మకమైనటువంటి వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రాహామును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అతను నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగిన వాడుగా దేవుడు అతను చూశాడు గనక, నమ్మకమైన మనస్సు గలవాడుగా ఆయన ఉంటాడు అని చూశాడు గనక దేవుడు అతన్ని నమ్మకమైనటువంటి వాడిని గుర్తించి ఆయన ఏర్పాటు చేసుకుని పిలిచాడు. అలాగే నమ్మకంగానే ఉన్నాడు అబ్రాహాము. దేవుడు రెండవదిగా మనం చూస్తే మోషే గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. అంటే ఎవరికి చెప్పాడు ఆ మాట? అహరోనుకిని, అతని అన్నయ్య అయినటువంటి అహరోనుకిని, అక్కయ్య అయినటువంటి మిర్యాముకి చెప్పాడు. ఈ తమ్ముడు అయినటువంటి మోషే గురించి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఏదో కష్టం ఏర్పడింది, లేదంటే ఒక అపోహ ఏర్పడింది. ఏమంటే ఇలా చేయొచ్చునా అలా చేయొచ్చునా అని అంటే దేవుడే కలగజేసుకుని మోషే గురించి అహరోను మిర్యాముతో దేవుడు మాట్లాడాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. ఎప్పుడైనా సరే మనం చూస్తే మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాల్సిన మాట, నమ్మకంగా అక్కడ ఎవరున్నారు అనేది కాదు, నాకు అప్పగించబడింది ఈ పని నేను చేయాలంటే. అక్కడ ఎంతమంది వచ్చారు అనేది కాదు, నేను నమ్మకంగా పలానా టైంకి ఇక్కడ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఉంటానంటే ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం. వెళ్తాము, వెళ్ళకుండా మానేయలేదు కదా, ఎలాగైనా వెళ్తాము అని అనుకుంటాం. చూసారా, నమ్మకత్వం అనేటువంటి విషయం దగ్గరికి వస్తాయి. డబ్బుల విషయంలో నమ్మకత్వం, పని విషయంలో నమ్మకత్వం, మాట విషయంలో నమ్మకత్వం. మాట, ఏ మాట అయితే నీకు వ్యక్తికి చేరవేయమన్నారో అందులో ఇంకొకటి కలపకుండా నువ్వు చేరవేయాలి. అదే నమ్మకత్వం అంటే. అర్థమవుతుందా? అందులో మళ్ళీ నీకు నచ్చిందేదో ఇంకో మాట పెట్టి, నీకు నచ్చందేదో ఒక మాట తీసేసి అలాగా ఆ మాటను ఏమండి ఇతరులకు చేరవేయకూడదు. దేవుని బిడ్డలారా, అలాగని ఇంటికి నిప్పెట్టకూడదు. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైందా? మాట అనేది ప్రియులారా, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో సంతరించుకుంటుంది. దేవుడు కూడా ఆయన నమ్మకమైన వారికే కొన్ని అవకాశాలు ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథం చూస్తే 7వ అధ్యాయం అనుకుంటా, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక నమ్మకమైనటువంటి మనుష్యుడు కనపడతాడు. ఆ నమ్మకమైన మనుష్యుణ్ణి ఒక స్థానంలో నియమించాడు నెహెమ్యా. దయచేసి మీరు చూడండి, 3వ వచనం చూడండి. 3వ వచనం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య ఎలాంటోడు? నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హనన్య ఎలాంటి వాడు? నమ్మకమైన మనుష్యుడు. బాబు వింటున్నావా? ఏం ముఖ్యము? నమ్మకత్వం ముఖ్యం. నమ్మకత్వం అంటే నిన్ను నమ్మి నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చినటువంటి ఆమె తప్ప మరొకరిని మళ్ళీ నీవు ఆ స్థానంలోకి తీసుకురాకూడదు. అది నమ్మకత్వం అంటే. భర్తగా నిన్ను నమ్మి నీ జీవితాన్ని పంచుకోవడానికి నీ జీవితంలో అడుగుపెట్టినటువంటి నీ జీవిత భాగస్వామిని తప్ప ఆ స్థానంలో మళ్ళీ ఎవరిని పెట్టకూడదు. నమ్మకత్వం. ఒక స్థానం అప్పగించబడింది. ఇతడు నమ్మకమైన మనుష్యుడు. చాలా అద్భుతమైన మాట కదండి. ఎవరికిచ్చాడు అధికారము? ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలే. ఎవరికిచ్చాడు? కోటకు అధిపతి అయిన హనన్యాను కోటకు అధిపతిగా చేశాడు. హనానీ ఉన్నాడు అక్కడే, కానీ హనన్యాయే నమ్మకమైన మనుష్యుడు. అంతేకాదు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడట. హల్లెలూయా. మనుష్యులను చేత ప్రియులారా కొంతమంది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం, కానీ దేవుని నుంచి సాక్ష్యం ఉండదు. దేవుని నుంచి సాక్ష్యం ఉండదు. దేవుడే మన గురించి ఏం చెప్పాలంటే, ఇతడు నమ్మకమైనటువంటి వాడు అని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే రెవల్యూషన్ చాప్టర్ 19 11th వెర్స్ చూడండి ఒకసారి. అంటే 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంది? ప్రభువు గురించి ఏమని రాయబడి ఉంది? తెల్లని గుర్రము మీద కూర్చుండి ఉన్నటువంటి ఒక ఆయన్ను చూస్తూ ఉన్నాడు యోహాను.
ప్రకటన 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 17వ అధ్యాయము, అదే గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకము అంటే చెప్తున్నాను, పాటలు పాడే ఆ యొక్క సమయమా నువ్వు పాటలు పాడగలిగినటువంటి వ్యక్తివైతే, భయభక్తులు కలిగినటువంటి వారైతే మీరు పాటలు పాడే సమయంలో రెడీగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. వాయిద్యం వాయించేదైతే అక్కడ నమ్మకంగా ప్రార్థన చేసుకుని అక్కడ రెడీగా ఉండాలి. ఇక్కడ నా పని, ఇక్కడ నేను ఉండాలి అని చెప్పి ఏదో రకంగా పని అయితే ఆగదులే అంటే ఎందుకు ఆగుతుంది? పని నేను రాకపోయినా ఆగదు, మీరు రాకపోయినా ఆగదు. దేవునికి స్తోత్రం. ఆగుతుందా? ఆగదు. ఏమండి, ఈరోజు ఆలోచన చేసుకోండి. మందిరాన్ని శుభ్రపరిచి మందిరాన్ని సిద్ధపరిచే దగ్గర ఒక బాధ్యత తీసుకున్నాం. దానికి నమ్మకంగా పనిచేస్తూ ఉంటేనే మళ్ళీ తిరిగి ఆరాధనకు అందరూ వచ్చేటప్పటికల్లా రెడీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ఇబ్బందులే లేకపోతే, నమ్మకంగా లేకపోతే. ఏమండి, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం కనపడుతూ ఉంది? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిచ్చదును? జీవకిరీటం ఇచ్చదును. అంటే జీవకిరీటం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఎవరికి ఇస్తాడు జీవకిరీటం? నమ్మకంగా ఉన్న వాళ్ళకే. నమ్మకముగా నాకు ఆ పని, నేను ఆ పని చేయడానికి నియమించబడ్డాను, ఒక నమ్మకంగా చేయాలి, నేను ఒక నమ్మకంగా చేయాలి. ఆ సమయానికి నేను ఉండాలి. అర్థమవుతుందా? ఆ సమయానికి నేను అక్కడ ఉండాలి. ఒకవేళ ఏదైనా కడిగే పని అనుకోండి, ఆ కడిగే పని అయినా కూడా నమ్మకంగా ఉండాలి. అక్కడ ఇచ్చే పని అనుకోండి, నమ్మకంగా ఇవ్వాలి. ఏమండి, ఖర్చు పెట్టే పని అనుకోండి, నమ్మకంగా ఖర్చు పెట్టాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, తిరిగి మరలా మనము ఈ డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టామో లెక్క చెప్పాలి. అంతేగాని ఎలా పడితే అలా చేసుకెళ్ళిపోతుంది నమ్మకత్వం కాదు. ఏమండి, ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, నమ్మకమైనవిగా ఉన్నాయి ఆ అశ్వములు కనుక దేవుడు వాటితో పోలుస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. తనను ప్రియులారా ప్రేమించే ఆ యొక్క సంఘము ఎలా ఉండాలని అంటే నమ్మకమైన వారుగా ఉండాలి ఆయనకి. ఈ రోజున ఒక మాట చెప్తాను ఏంటంటే, విలియం కేరీ గురించి మనం విన్నాం. ఆ విలియం కేరీ గారు 1793లో భారతదేశానికి వచ్చారట. ఆయన వచ్చినప్పుడు పేదరికము, అనారోగ్యాలు, వ్యాధులు, భయంకరమైనటువంటి దురాచారాలు ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి. అలాంటి టైంలో ప్రియులారా ఆయన దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుని పాదాల దగ్గర ఈ బైబిలు అనువాదాన్ని మొదలుపెట్టాడు. అనువాదాన్ని మొదలుపెట్టి రాస్తున్నప్పుడు ఏమండి, ఈ ప్రాంతంలో ఒకవేళ అంటువ్యాధులు, అనారోగ్యాలు ఉన్నాయనుకోండి, ఆ సమయంలో ఆ యొక్క కుమారుడికి వ్యాపించింది ఆ కలకత్తా ప్రాంతంలో. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ కుమారుడు జబ్బు పడ్డాడు. జబ్బు పడినటువంటి ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతే ఆ కుమారుడిని తన చేతులతోనే తనే తీసుకుని వెళ్ళి పాతిపెట్టి వచ్చి మళ్ళీ ఆ పని చేస్తున్నాడు. ఈ రీతిగా ఇతను చేస్తూ ఉంటే తన భార్యకు ఒక రకంగా మతి చెల్లించిపోయిందంట. ఏమండి, మతి చెల్లించిపోయింది, పిచ్చిదైపోయింది. ఆమె పిచ్చిదైపోతే ఎలా ప్రవర్తిస్తుంది? నిజంగా అలా ప్రవర్తిస్తూ ఉంటే కూడా ఆయన ఆ పనిని మాత్రం ఆపకుండా కొనసాగించాడట. హల్లెలూయా. చివరికి 7 సంవత్సరాలు కష్టపడి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాయాన్ని, వచనాన్ని ప్రియులారా అనువాదం చేసి ఒక పనిని సిద్ధం చేశాడు. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాలి ఈ సమయంలో. అదే సమయంలో ఆయన ఉన్నటువంటి ఇల్లు, ఆ యొక్క గ్రంథ ప్రతులు ఉన్నటువంటి ఇల్లు, రాసినటువంటి ప్రతులు ఉన్నటువంటి ఆ ఇల్లు ఏమైపోయిందంటే కాలిపోయిందట. మొత్తం కాలిపోయింది. ఇంకేమీ లేవు. ఆ సమయంలో ప్రియులారా ఆయన ఒకటే అనుకున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పి దేవునిని స్తుతించి మళ్ళీ కలం పట్టుకొని మళ్ళీ రాయటం మొదలెట్టాడంట. ఎంత ఓపిక కావాలండి? ఇప్పుడంటే మనం టైప్ చేసేసి లేకపోతే పీడిఎఫ్లో ఏవోటి మొత్తానికి ఆ పేపర్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని, లేకపోతే మనకు ఆ ఫైల్ కంప్యూటర్లోనో
లేకపోతే ల్యాప్టాప్లోనో ఉండే అవకాశం ఉంది, లేకపోతే హార్డ్ డిస్క్లోనో హెచ్డీలో పెట్టుకునే అవకాశం ఉంది. అప్పుడేమున్నాయి? అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కదా టెక్నాలజీ. కానీ ఆ పరిస్థితుల్లో ప్రియులారా ఓపిక తెచ్చుకొని మళ్ళీ తిరిగి అప్పటికి ఇంచుమించు 35 భాషల్లో అనువాదం చేశాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆలోచించండి. మళ్ళీ తిరిగి ప్రారంభించి మళ్ళీ తిరిగి పనిని పూర్తి చేసే వరకు నిద్రపోలేదు. ప్రార్థన చేశాడు కన్నీళ్ళతో, పనిని కూడా చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేస్తే అంత నమ్మకంగా విలియం కేరీ గారు పనిచేశారు కనుక ఈ రోజున ఆయన పేరట ఒక యూనివర్సిటీ ఏర్పడింది. అక్కడ కలకత్తాలో సిరంపూర్ యూనివర్సిటీ, బైబిల్ యూనివర్సిటీ, ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేయబడింది. ఎంతోమంది సేవకులు అక్కడ తర్ఫీదు చేయబడేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. ఆయన అనువాదం చేసిన 36 భాషల్లో అనువాదం చేసినటువంటి ఆ అనువాదాలనే ఈ రోజున అనేక మంది ఆ భాషల్లో చదువుతున్న వాళ్ళు చదువుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఆలోచించి అంత నమ్మకంగా ఆయన చేశాడు కనుక ఈ రోజున ఈ బైబిల్ గ్రంథాన్ని 36 భాషలు మాట్లాడుకునే వాళ్ళు చదవగలుగుతున్నారు. అంటే దీని అంతటికీ కారణం ఎవరో? విలియం కేరీ. అయితే ఆయన దగ్గరకు వచ్చి అడిగారట, అయ్యా మీరు చనిపోయిన తర్వాత మీ సమాధి మీద ఏం రాయమంటారని అడిగారట. మీరు ఏం రాయొద్దు నా గురించి, ఒకటే మాట రాయండి, ఇతడు దేవుని పనిముట్టు అని రాయండి చాలు అన్నాడట. ఏంటి? ఇతడు దేవుని పనిముట్టు అని రాయండి అన్నాడట. కనుక ప్రియులారా, ఎంత నమ్మకంగా వారు తమ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేశారో ఆలోచన చేసుకుంటే, ఆ రథానికి ఉన్నటువంటి అశ్వాలతో పోల్చినప్పుడు అవి ఎంత నమ్మకమైనవిగా ముందుకెళ్ళిపోయినాయో. ప్రాణాలైనా కోల్పోవడానికి సిద్ధపడినాయి కానీ అవి వెనక్కి అడుగు వేయడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కొన్ని పోరాటాలు ఎదురవుతున్నాయి, పరిస్థితులు ప్రతికూలమవుతున్నాయి. అయినా కూడా నీవు, నేను, మనందరం కూడా ప్రభువును ఆరాధించేవారందరూ కూడా ప్రభువు ఏర్పరచుకున్న వారు ఎలాంటి వారైనందున రాయబడింది? నమ్మకమైనటువంటి వారంట. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు చెప్పాను, నమ్మకత్వానికి నిర్వచనం ఏంటంటే, నాకు అప్పగించిన పనిలో చావనైనా చచ్చిపోతాను కానీ ఆ పనిని మాత్రం నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఆ పని చేయవలసినంతగా చేసిన తర్వాతనే ఆ పని నుంచి నేను వెనుదిరుగుతాను. యేసు ప్రభు వారు కూడా అన్నారు కదా, నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచేను అని చెప్పగలిగారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో. దేవునికి స్తోత్రం. రాసుకోండి, మీరు ఆ వచనం మీరు కోట్ చేసుకోండి. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి ప్రియులారా. రెండవదిగా మనం చూసినట్లయితే అశ్వములు ఏం చేస్తాయో తెలుసా? రాజుగారిని ఊరేగిస్తూ ఉంటాయి. రాజుగారిని పురవీధులలో ఊరేగించేవిగా ఉంటాయి ప్రియులారా. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువును మనము ఊరేగించే వారిగా మనం ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు. త్వరగా కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. 2వ కొరింథీ 2:14 త్వరగా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మా ద్వారా ప్రతి స్థలమందును, నువ్వు ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో, ఏ స్థలంలో చదువుకున్నావో, ఏ స్థలంలో పనిచేస్తావో, ఏ స్థలంలో ఎవరి మధ్యలోని ఉన్నా కూడా నీలో నుంచి ఏమీ బయటికి రావాలి? ఆయన సువాసన బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గురించినటువంటి ప్రియులారా సాక్ష్యము నీలో నుంచి బయటికి రావాలి. ఆయన ఎంత గొప్పవాడో నీ ద్వారా ప్రకటించబడాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో ప్రకటించబడాలి. ఆయన ఎంత ప్రేమామయుడో ప్రకటించబడాలి. ఆయన లాంటి వారు మరొకరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? లేకపోతే నువ్వు ఎంతమంది ప్రకటించావు? గొప్పవాడు ప్రభువా అని ఆరాధన చేస్తున్నాం కదా. ఆ గొప్పవాడు అంటే నీ పెదవులతో ఆయన్ని హల్లెలూయా స్తోత్రాలు చెప్పడమే కాదు, ఏం చేయాలి తెలుసా? ఆయన్ని నీ స్నేహితుడికి పరిచయం చేయి, ఆయన్ని నీ బంధువులకు పరిచయం చెయ్యాలి. లేదంటే ఇతడు నిజంగా ఆయన నమ్ముకున్నందుకు ఇలాగున్నాడు అన్న సువాసన నీలో నుంచి బయటకు రావాలి. దేవునికి స్తోత్రం. ఆ సువాసన అనేది మీరు ఏదైనా అనుకోండి, సాక్ష్యం కావచ్చు ప్రియులారా, మన జీవితం కావచ్చు, మనం చెప్పేటువంటి మాటలు కాదు, మనం చేసే పనులే సువాసన. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆ గుర్రములు ఎలాంటివి అనంటే పోరాటానికి వెనుకకు తగ్గని ధైర్యం కలిగినటువంటివి. ఎలాంటివి? ధైర్యం కలిగినటువంటివి. దయచేసి యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే త్వరగా మనం ఆ మాటలు చదువుదాము.
చివరికి ఇంకొక లక్షణం ఉంది, అదొకటి చెప్పేసిన తర్వాత ముగించేసుకుంటాం. కానీ ఒకటి గమనించండి, ధైర్యము కలిగినటువంటివి ఆ గుర్రాలు. ఎలాంటివి? ధైర్యము కలిగినవి. ఏమంటే ప్రవాహానికి భయపడలేదు, అలలకు భయపడలేదు, కెరటాలకు భయపడలేదు. ఆ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా ఇందాక పాట పాడాం కదా, శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయును, క్రీస్తేసే బండయే నా పాదములకు ఆధారమాయెనుగా, క్రీస్తేసే బండయే నా పాదములకు ఆధారమాయెనుగా. హల్లెలూయా గాక. దానికి దేవుడే బలాన్ని ఇచ్చాడు. ఏమండి, దానికి ఎవరిచ్చారు ఆ బలం? ఆ బలాన్ని బట్టి అది ధైర్యంగా ఆయుధదారులను ఎదుర్కొంటా ఉంది. ప్రియులారా, గమనించినట్లయితే అది భయము పుట్టించు, దాన్ని వెక్కిరించి భీతి నొందకుండా నన్ను రాయబడతా ఉంది. అంబుల పొది, తలతలలాడు ఈటెలు, బల్లెము దాని మీద గలగలాడిస్తేనంట అదేమవుతుందో తెలుసా? ఉద్దండ కోపముతో, అది ఏమండి కోపముతో అది బహుగా పరిగెత్తుతుందట. ఇలా కాలు దువ్వుతుందట మైదానంలో. కాలు దువ్విందంటే అర్థం ఏంటి? మరింత వడిని అది సంపాదించుకోవడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మన బలము ప్రియులారా ఎవరు అని అంటే దేవుడే మన బలం. హల్లెలూయా. ఎవరండి మన బలం? దేవుడే మన బలం. గొల్లియాతు కేకలేస్తుంటే దావీదు ఆ ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడుగా ప్రియులారా చేయబడ్డాడట దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత. దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం చూడండి త్వరగా. మొదటి సూత్రం, ఫిలిస్తీయుడు బలాఢ్యుడా దావీదు బలాఢ్యుడా? దావీదు కాదు, ఫిలిస్తీయుడే బలాఢ్యుడు. కానీ దావీదు ఏ బలం? దావీదు బలం ఖడ్గము కాదు, లేకపోతే ఈట కాదు. అతని ఈటే ఉంది, ఎంత పొడుగు ఏమండి, నేత కానీ ధోని వంటిదట అతని ఈటే. ఏమంటే అతనికి కవచం తొడుక్కొని ఉన్నాడు, కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. ఎక్కడ తగిలినా తగలదు, ఇక్కడ మాత్రమే తగులుతుంది. అంత జాగ్రత్తగా పగడ్బందీగా ఉన్నాడు. దావీదికి కవచం లేదు, ఏమంటే దావీదికి ఖడ్గం లేదు, దావీదికి ఈట్ లేదు. కానీ దావీదు ఏమైపోయాడు? ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడు. ఎందుకంటే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఇది నాన్న దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు బలం ఏంటంటే దేవుడే బలం, దేవుడే బలం. ఆలోచించండి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. జకర్యా 5:8, 5వ వచనం 8వ వచనం. ఒకళ్ళు ఒక వచనం చదవండి, ఒకళ్ళు ఒక వచనం చదవండి త్వరగా. అప్పుడు యెరూషలేములోని అధికారులు నాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం. ఏంటి బలం? ఎలా కలుగుతుంది వాళ్ళకే? తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన. దేవునికి స్తోత్రం. ఇదంటాడు, సర్వశక్తుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయబడను? నేను కదల్చబడను. నేను ఎలాంటిదైనా ఏమైనా కూడా పర్లేదు, ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, తప్పకుండా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, ధైర్యము కలిగిన వారిగా మనం ఉండాలి. ధైర్యం కోల్పోకూడదండి, ధైర్యం కోల్పోకూడదు. మంచి ధైర్యముతో మనం చెప్పాలట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకూడదు. ఏమండి 6వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని అన్నాడు. ఏమై ఉన్నాము? మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో ధైర్యం ఏంటి? నీకేముందని ధైర్యం? కులాన్ని బట్టి కాదు, ఏమండి ధనాన్ని బట్టి కాదు, రాజకీయ ఆ పలుకుబడిని బట్టి కాదు. దేని బట్టి అంటే దేవుని బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవుని బిడ్డననే ధైర్యం కోల్పోకండి, నేను దేవుని సేవకుడిననే ధైర్యం కోల్పోకండి. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎవరైనా కావచ్చు, సేవకుడైనా ఒకవేళ విశ్వాస అయినా కూడా ఎవరైనా కావచ్చు, దేవుడే మన బలం, దేవుడే మన బలం, దేవుడే
మన బలం. అర్థమవుతుందా? కండబలం కాదు, ఏమండి, దేవుడే మన బలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. చివరిగా ప్రియులారా, 4వ లక్షణం ఏంటంటే ఐక్యత కలిగినటువంటి గుర్రాలు. ఎందుకంటే ఒకవేళ ఒక గుర్రం, ఏ గుర్రం అయినా, ఒకవేళ ఈ వైపునున్న గుర్రాలు ముందుకెళ్ళిపోతుంటే, ఈ వైపునున్న గుర్రాలు మేము చచ్చిపోతాం, మేము మా ప్రాణాలు పోతాయి, మీరు బాగానే వెళ్ళిపోతున్నారు, ఎలాగెళ్తారు, మీరు వెనక్కరండి వెనక్కరండి అని చెప్పి ఒకవేళ వెనక్కి లాగేసినాయి అనుకోండి, ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఐక్యత లేకపోతే గనక అవి ముందుకెళ్ళవు. ఫరో రథాల అశ్వాలు ఎలాంటివి అంటే ఐక్యత కలిగినవి. దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత ఉండాలంటే పరిశుద్ధాత్ముడే ఐక్యత కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు ఉండడు, పరిశుద్ధాత్ముడు లేకుండా ఐక్యత ఉండదు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఐక్యత ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ 4 లక్షణాలతో మనల్ని పోల్చి ఆ రథాశ్వాలతో పోల్చడం దగ్గర మనం ప్రియులారా ఈ లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఫరో యొక్క రథాశ్వాలు ఏ రకంగానైతే ముందుకు వెళ్ళిపోయినాయో నమ్మకంగా ఉన్నాయి, రెండవది ఊరేగించేవిగా ఉన్నాయి, మూడవది ధైర్యంగా ఉన్నాయి, నాలుగవది ఐక్యత కలిగిన గుర్రాలుగా ఉన్నాయి. వాటి మధ్యలో ఏమి లేదంటే, ఏమండి, విభిన్నమైనటువంటి ఆలోచనలు లేవు, ఒకే ఆలోచన. ముందుకు వెళ్ళాలంటే ముందుకే, అంతే, ఇంకా వెనక్కి తిరిగేది లేదు. ప్రాణాలు పోయినా కూడా ముందుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు అంటారు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటారు కదా. ఈరోజు నిజంగా అదే మన యొక్క జీవిత ధ్యేయం అయితే, మన యొక్క లక్ష్యం అయితే, నిజంగా ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. అందుకని అంటున్నాడు, నా ప్రియురాలా, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఫరో యొక్క రథాశ్వాల వల్లే నువ్వు పోల్చుకుంటున్నాను నేను, అలా ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఈరోజున మన ప్రభు ఎంత నమ్మకంగా ఉన్నాడు, మన ప్రభు ఎంత నమ్మకంగా మనల్ని నమ్మాడో ఈరోజు చూస్తే. ఆయన తన వారిని ఎరుగునని రాయబడి ఉంది. ఆయన మోషేను ఎరుగును, అబ్రహాముని ఎరుగును, ఏమండి, ఈనాడు నన్ను ఎరుగును, మిమ్మల్ని ఎరుగును, అందరినీ ఎరుగును. అర్థమవుతుందా? ఎలాంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అలాంటి వారుగా మనం ఉంటే ఆయనకు ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాం, ఆయనకు ప్రియులారా సంతృప్తిని కలిగించిన వాళ్ళం అవుతాం, ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించిన వారం అవుతాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్ళినా కూడా నమ్మకంగానే ఉండాలి. అర్థమవుతుందా? ఈ రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రం వెళ్ళినా కూడా నమ్మకంగా ఉండాలి. నేను చెప్పగలను, స్వామి ఇప్పుడు రియాద్లో ఉన్నాడు కదా, నమ్మకంగానే ఉన్నాడు. నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు అనుకోండి, తర్వాత అయినా నేను ఫోన్ చేస్తాను కదా, చేయకుండా ఉంటానా? ఏమో ప్రార్థనలో ఉంటారేమో ఇప్పుడు ఫోన్ చేస్తే అని అనుకోకండి, చెయ్యండి. ఒకవేళ ఎత్తలేదంటే ప్రార్థనలో ఉన్నారో తర్వాత చేస్తారు అనుకోండి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంబంధం సరిగా ఉంటే ఆలోచన సరిగా ఉంటుంది, అంతే గొప్ప ఇంకేం కాదు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ జీవితం విషయంలో ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎవరి పిల్లలమో, పలానా వాళ్ళ పిల్లలం,
ఫలానా సంఘం మాది అనే విషయంలో ఎప్పుడైతే ఒక నమ్మకమైన బిడ్డలుగా ఉంటారో వాళ్ళని బట్టి దేవుని స్తుతించకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలో నిజంగా. రెండవదిగా ఊరేగించే అనుభవం. అంటే యేసయ్య వాక్యాన్ని, యేసయ్య సువార్తను ఊరేగించాలి. ఆ ఉద్దేశంతోనే మనం ఇప్పుడు బయలుదేరండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనుకునే కంటే ఎక్కడికో చోటకి వెళ్ళడం మంచిది. దేవునికి స్తోత్రం. అవునా కదా? తప్పకుండా మీరందరూ ప్రార్థిస్తున్నారు. ఆ దినం కొరకు ప్రార్థన చేయండి. ఎల్లుండి ఉదయమే ప్రియులరా ఈ యొక్క ప్రయాణం. ప్రార్థన చేయండి. నమ్మకంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ముందుంది బహుమానం. అర్థమవుతుందా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి యేసయ్య ఏం చేశారు ఏమండి? అవమానము కొరకై. ప్రియులారా ఆ మాట చూద్దాం చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ 12వ అధ్యాయము ఇంకొక వచనం చూసుకుని 12వ అధ్యాయము 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. మరి మన ఎదుట ఏముంచబడింది? ఆనందం ఉంచబడింది, మహిమ ఉంచబడింది, బహుమానం ఉంచబడింది. ఇందాక పాడుకున్న పాటలో పూర్ణ శుద్ధి నొందిన పరిశుద్ధుల్ పొందు బహుమతికి ప్రత్యేకపరచి నన్ను చేర్చెను ప్రియుని స్వాస్థ్యముగా. ప్రత్యేకపరచి నన్ను చేర్చెను ప్రియుని స్వాస్థ్యముగా. ఆశ్చర్యమే, మహాద్భుతమే, ఆనంద సాగరము, ఎవరు మరినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మరినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు.